ప్రైజ్ లో డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, బాగున్నారు కదండి. విజయవాడ ప్రాంత ప్రజలకు మరి గొప్ప శుభవార్తను మేము తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడలో మరి 2వ మంగళవారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. మరి దయచేసి మరి ప్రత్యేకంగా మరి ఈ ఆరాధనకు మీరు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మేము మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి అంతకు ముందు పోయిన నెలలన్నీ కూడా మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఆరాధనలు మరి తాత్కాలికంగా మరి మార్చబడి జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో జరగనే ఉంది. మరి ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని అనేకులకు తెలియజేయండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. మరి ఈ ఆరాధనలో అద్భుతమైన శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం, అనేకమైన సాక్ష్యాలు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే మరి దేవుడు ఎంతో మందిని పేరు పెట్టి పిలిచి తన అద్భుతమైన కార్యాలను ప్రజల జీవితంలో జరిగిస్తూ ఉన్నారండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటముతో ఉన్న, బంధకాలతో ఉన్న కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడం ద్వారా మరి దేవుడు అనేకమైన కార్యాలు మరి నీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, గొప్పగా మరి నీ జీవితాన్ని కదిలించడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవము నీలో రగిలించడానికే మరి ఈ తైలాభిషేక ఆరాధన, ఈ ఆరాధన ద్వారా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. మరి ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, ఇంకా అనేకమైన సమస్యలతో బంధకాలతో ఉన్న వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. సేవకుడు నేను ప్రార్థన పూర్వకంగా ప్రాంతంలో అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా రండి, మీతో పాటు అనేకులకు తోడుకొని రండి. ఆగస్ట్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. దేవుని మాటల ద్వారా చాలా ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం కదా. ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు మనకు నూతనమైన బలాన్ని ఇస్తూ ఉన్నాయి. మన మరి జీవితాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా చక్కని జీవితాన్ని జీవించాలో, ఎలా దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతకాలో, ఇలా మంచి మార్గాలు, మంచి మాటలు ప్రభు నేర్పిస్తూ అద్భుతంగా నడిపిస్తున్న మరి విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ. ప్రతిరోజు ఇలాగనే చక్కగా ప్రభు మాటలు విందాం, మన బ్రతుకులను మార్చుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు కదా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లింపబడతారు. ఈ ఉదయకాల సమయంలో నమ్మకమైన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా మరి నమ్మకమైన దేవుని పైన ఆధారపడితే నీవు, నీ కుటుంబము ఉన్నతమైన స్థితిలో ఉంటారండి, వర్ధిల్లింపబడతారు. దేవుని యందు నమ్మిక ఉంచకుండా మనుషుల పైన నమ్మకాన్ని పెట్టుకొని ఇప్పటికే జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. పతనం అయిపోతున్నాయి జీవితాలు కదండి. చూడండి, కానీ ప్రభుని ఆశ్రయించడం ద్వారా, ప్రభు పైన ఆధారపడడం ద్వారా మనము ఇంతవరకు నష్టపోయింది ఏది మన జీవితంలో లేదండి. ఆమేన్. చాలా మంది జీవితాల్లో ఇది ఆల్రెడీ రుచి చూసి ఉన్నారు కదా. అవునండి, మనుషుల పైన నమ్మకం నిజంగా మన జీవితాల్లో ఎంతగానో వారి పైన ఆధారపడి ఇప్పటికే అంతా కూడా దుఃఖాన్ని మనము మన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం కదండి. ఒకప్పుడు మరి బాగా ప్రేమించిన వారే, ఒకప్పుడు మనల్ని చాలా బాగా చూసుకున్న వారే, కానీ ఆ ప్రేమ, మరి ఆ చూసుకునే విధానం, వారు మనతో ఉన్న విధానాలు అంతా కూడా మారిపోయాయి. అంటే మనుషులు ఒక రోజు ఒకలాగా ఉంటే మరొక రోజు మరొకలాగా ఉంటారు. మనము వారి పైన నమ్మకాన్ని పెట్టుకొని మనకున్న బాధ అంతా వారితో చెప్పుకుంటూ వారి సహాయం, వీరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు తోడు మనకు ఉండదండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏ మనుషులు మన చుట్టూ ఉండరు. కష్టాలలో మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు మనుషులు. కానీ ప్రభు
ప్రభు పైన ఆధారపడితే, ప్రభు మరి ఆయన పైన నమ్మకం ఉంచితే ఆయనే అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. నీకు నీ కుటుంబానికి సహాయం చేసే దేవుడై ఉన్నారు. నిన్ను అద్భుతకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు వెలివేస్తారు, అవమానిస్తారు, దుఃఖంలోనికి తీసుకొని వెళ్తారు, కానీ దేవుడు వాటి నుంచి విడిపిస్తారు. ఆమేన్. ప్రతి విషయంలో మరి దేవుడే తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోసేపు సొంత అన్నల పైన ఆధారపడలేదు. సొంత వారే అవమానించారు, నిందించారు, హింసించారు, చాలా వేదనకి గురి చేశారు, చాలా అనరాని మాటలు అన్నారు, చాలా వేదన చూసి ఉన్నారు యోసేపు తన జీవితంలో. కానీ యోసేపు ఆధారపడింది ప్రభు పైన అండి. నమ్మకమైన దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆయన పైన నమ్మిక ఉంచారు. అందుకనే యోసేపు జీవితం అన్నల కంటే గొప్పగా ఉంది. ఆమేన్. మనుషుని ఆశ్రయిస్తే, మనుషుని నమ్ముకుంటే యోసేపు జీవితం అక్కడే ఉండేది. కానీ ఈ రోజున యోసేపు గారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం కదా. తన జీవితం మనుషుల పైన కాదు, కానీ ఆయన నమ్మకం మనుషుల పైన కాదు, కానీ దేవుని పైన నమ్మక ఉంచారు. అందుకని అద్భుతమైన రీతిలో ప్రధానమంత్రిగా యోసేపును తన జీవితంలో ప్రభు ఉంచిన దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నీవు కూడా ప్రభు పైన ఆధారపడితే, నీ కుటుంబం, అందరి కుటుంబం, మనమందరం ప్రభు పైన నమ్మకం ఉంచితే ఆయనే మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రభు పైన నమ్మిక ఉంచుతామండి. ప్రభు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ఆయన పైన నమ్మిక ఉంచి వారు వర్ధిల్లింపబడతారు. ఆయన పైన ఆధారపడిన వారు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. ఆమె మరి ప్రభు యందు నమ్మక ఉంచి నష్టపోయిన వారు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయన పైన నమ్మక ఉంచి, ఖచ్చితంగా నా ప్రభు ఇదిగో ఈ కార్యం చేయగలుగుతాడు, అని చేస్తాడు అనే విశ్వాసం నీతో ఉంటే చాలు. ప్రభువు నీ జీవితంలో నువ్వు ఆశించినట్లుగా, నువ్వు కోరినట్లుగా, అడిగినట్లుగా నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నమ్మకమైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. మరి ప్రార్థన చేద్దామా? నమ్మిక ఉంచే వారికి నిలబడాలని, ఎలాంటి పరిస్థితులు ఆగిపోకుండా ప్రభు యందు సాగిపోయే వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మనుషుల వైపు మనం చూస్తే మన జీవితాలు అక్కడే ఉంటాయి, కానీ ప్రభు వైపు చూస్తే ప్రభు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. మనుషులకు అందనంత ఎత్తులో మనల్ని ఉంచి అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా, ఆశ్చర్యమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని అయా నీవు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అవునయ్యా, నీ యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లింపబడతారయ్యా. అయా, ఎందుకంటే నీ యందు నమ్మిక ఉంచు వారి జీవితాలుగా అయా మా జీవితాలు ఉండుట కృప చూపించండి. ఏది కావాలన్నా, ఇది ఏ విషయంలో బాధపడుతున్నా, దిగులు పడుతున్నా, సంపూర్ణంగా మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తారని విశ్వాసంతో ముందుకు సాగి కృపను దయచేయండి ప్రభా. ఇంతవరకు ఎంతమంది అయితే ఎన్ని పోరాటాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ యందు నమ్మిక ఉంచి ముందుకు సాగుతున్నారో అయ్యా, మిమ్మల్ని నిరీక్షణ చేసుకొని ఉన్నారో అటు వారి జీవితాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరూ వర్ధిల్లింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. ఇదిగోండి రోజంతట్లో కృప చూపించండి అయ్యా. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, రాకపోకలు ఎందుకు తోడే మీరు ఉందురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యం, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. నీ బలాన్ని, నీ శక్తిని దయచండి. ఎంతమంది గర్భఫలం లేక, వివాహాలు జరగక అయా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ అయా అనేకమైన సమస్యతో బాధపడుతున్నారో ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక. సమాధానం, సంతోషం, నెమ్మది చేత నింపండి. అన్ని విషయాల్లో మీ పైన ఆధారపడేట కృప చూపించండి. ఏ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు పైన నమ్మిక ఉంచుదాం. అన్ని విషయాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి
ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.